హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి పరిచయం. మా వాళ్ళు ఉట్టి కొట్టడానికి ఫస్ట్ లేడీస్కి ఇస్తారు అవకాశం. మరి చూసేద్దామా ఎలా జరిగిందో. రెడీయా? ఫస్ట్ మా దీపునే చూడండి. ఆ పిల్లకేసే మాల ఆ పిల్ల కంటే పొడుగ్గా ఉంది. పిచ్చ కామెడీ కదా. బరువు కూడా ఆ పిల్ల కంటే ఎక్కువగానే ఉన్నట్టుంది, అది మొయ్యలేకుంది. వెళ్ళేటప్పుడు స్టెప్స్ అన్నీ లెక్కేసుకొని మరీ వెళ్ళింది. కాకపోతే అక్కడ ఉండే వాళ్ళు ఏమన్నా సామాన్యుల మొత్తం తిప్పి 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 ఎక్కడో ఒక చోట నిలబెట్టి పంపించారు. సో కౌంట్ మిస్ అయిందనమాట. మీరు గమనిస్తే అర్థమైపోతుంది ఆ పిల్ల ఏం చేస్తుందనేది. చూడండి ఎంత ట్రై చేస్తున్నారో. ఫస్ట్ అమ్మాయి అవటం వల్ల అక్కడ పెద్దగా తడవలేదు కదా. సో కింద నీళ్ళు లెక్కేసుకొని కూడా వెళ్ళొచ్చనే అవకాశంతో సో మిస్ అయిపోయింది. బెటర్ లైక్ నెక్స్ట్ టైం దీపు. ఇక నెక్స్ట్ అయితే అమూల్య, మా అజయ్ భార్య అనమాట. మరి చూసేద్దాం పదండి. ఇక్కడ వాళ్ళ హస్బెండ్ ఇంకా తీసుకెళ్ళి తిప్పి 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 అక్కడెక్కడైనా పెట్టి మళ్ళీ విత్ గైడెన్స్ అనమాట. చూడండి కేర్గా తిప్పుతున్నాడు. చూడండి వాళ్ళ హస్బెండ్ ఏమన్నా గైడ్ చేస్తున్నాడేమో అనే జస్ట్ డౌట్తోనే ఎలా నెట్టేస్తున్నారో పాపం. మా వైపు అయితే చాలా 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 సరదాగా జరుగుతాయన్నమాట. మిస్ అయిపోయింది. సెకండ్ అటెంప్ట్ కూడా మిస్ అయిపోయింది. ఇంకా థర్డ్ అటెంప్ట్ చూద్దామా. ఇప్పుడైతే మా అల్లరి పిల్ల భారతి పాపం ఈగర్గా వెయిట్ చేస్తుంది ఆమె టర్న్ కోసం. చూడండి ఆ పిల్లని తీసుకెళ్ళే తుప్పల్లో పడేశారు వీళ్ళు. అసలు లెక్క లేకుండా పోయింది మా భారతి అంటే వీళ్ళకి. చూద్దామా ఇంకా. భారతి లెక్కలు వేసుకొని పోయావు కానీ ఎక్కడ నిలబడి ఏం కొడుతున్నావు భారతి? ఒకసారి కళ్ళు తెరిచి చూడమ్మా. పరువు పోయింది పబ్లిక్గా. నేను మళ్ళీ యూట్యూబ్లో పెట్టి తీస్తాలే. మా రాంబాబు అన్న వైఫ్ అనమాట. చూడండి తిప్పి 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 పంపిస్తాడు. చూద్దామా మరి. వాళ్ళ పాప అయితే ఏడుస్తూ ఉంది ఒక పక్క, వాళ్ళ అమ్మకి ఏం జరుగుతుందా అని. మిస్ అయిపోయింది. అసలైన ఘట్టం, అందరు ఎదురు చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. మా మరదలు చాలా షార్ప్ అనమాట. ఒక్కసారి చూసిందంటే పట్టేస్తుంది. సో వాళ్ళందరికీ కొంచెం టెన్షన్గా ఉంది ఈ పిల్ల కొట్టేస్తుందేమో అని. మా మరదలు లాస్ట్ ఇయర్ కూడా గెలిచింది. లాస్ట్ ఇయర్ అయితే సింపుల్గా వెళ్ళి కొట్టేసి వచ్చేసింది అనమాట. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. షాక్ అయ్యనమాట అసలు అంత ఫోకస్గా కొట్టడం వల్ల. ఇప్పుడు చూడండి ఆ పిల్లని ఎట్లా తిప్పి తిప్పేస్తున్నారు. అసలు వాళ్ళు చూడండి ఎక్కడ పిల్ల గుర్తుపట్టి ఇది చేస్తుందా అని నీళ్లు పోయడము, అక్కడ ఉండేదంతా శుభ్రం చేస్తున్నారు. అంత నమ్మకం మా మరదల మీద. కానీ వాళ్ళు చేసిన పనికైతే కొంచెం వాళ్ళు సాటిస్ఫాక్షనే అనుకోవాలి. ఎందుకంటే ఆ పిల్లని నిజంగానే కన్ఫ్యూజ్ చేసి పడేశారు, తిప్పి తిప్పి పెట్టారు. ఆ పిల్ల బేసిక్గా అయితే ఇటువైపు నుంచి లెక్కేసుకుంది, అడుగులు అటువైపు నుంచి లెక్కేసుకున్నట్లేదు. అయినా కానీ కొంచెం కష్టమే. అట్లా తిప్పి తిప్పి ఒక కళ్ళు కనిపించకుండా తిప్పితే మనం ఏ దిక్కున్నామని మనకి ఎలా తెలుస్తుంది. పాపం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇది పాపం కొంచెం ఫ్లాప్ అయింది. మనం నెక్స్ట్ డే ట్రై చేద్దాంలే మౌని. వాళ్ళైతే సక్సెస్ అయ్యారు తిప్పిన వాళ్ళు బాగా. నేనైతే ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్నా మా మౌని కొట్టేస్తుందిలే అని. కానీ వాళ్ళు చేసిన ఇదికి చూసి కష్టమే పాపం కొట్టడం అనిపించేసింది.
నేనైతే అసలు అనుకోలేదు కొట్టాలి అని. నేను హాయిగా వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేస్తా ఉన్నా. వీళ్ళు సడెన్‌గా లాగి నిలబెట్టారు. పర్వాలేదులే అనుకోని వదిలేసా. చూడండి వాళ్ళకి ఎంత నమ్మకం లేకపోతే నన్ను మాత్రం ఎక్కడ తిప్పకుండా ఎదురుగా పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి నా మీద ఉండే నమ్మకం అలాంటిది. మీకు లాస్ట్‌లో అర్థమవుతది వాళ్ళు పెట్టుకున్న నమ్మకం ఏంటి అనేది. ఈ పిల్లని స్ట్రెయిట్‌గా పెట్టి కొట్టమన్నా గానీ కొట్టలేదనేదే వాళ్ళ నమ్మకం. అర్థమైందా? నన్నెందుకు తిప్పలేదు అనేది. ఇప్పుడైతే ప్రీతి టర్న్ అనమాట. నేను స్టార్టింగ్ వీడియో ఫేస్ తీయటం మర్చిపోయా. అంటే నా తర్వాత వెంటనే తినవ్వటం వల్ల కొంచెం నాకు కష్టమైంది వీడియో తీయటం. యాక్చువల్‌గా గర్ల్స్ అందరం ట్రై చేశాము. ఎలాగైనా కొట్టాలి, ఈ సంవత్సరం కూడా మేమే కొట్టాలి అన్నట్టు. లేడీస్ ఎవరు కొట్టలేదు. ఇక బాయ్స్ అయితే కంటిన్యూ చేశారనమాట. అది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.